ప్రతి మనిషి కూడా తాను కట్టుకున్న ఇల్లు ఎలా ఉండాలో నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. ఇంటిలో ఉన్న చెత్త బయటకు పోవాలని కోరుకుంటాడు. ఏ వస్తువు ఎక్కడ పెడితే ఇల్లు నీట్గా ఉంటుందో, అందంగా ఉంటుందో ఆలోచించి తాను కట్టుకున్న ఇల్లు గురించి ఎంతో శ్రద్ధించుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనిషి తాను కట్టుకున్న ఇల్లు చెత్తతో ఉండాలని కోరుకోడు. చెడు కార్యాలతో ఇంటిలో ఉండాలని కోరుకోడు. కట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడో, నా ఇల్లు అందంగా ఉండాలి, నా ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, నా ఇల్లు పేకాటి నిలయం కాకూడదు, నా ఇల్లు అపవిత్ర నిలయం కాకూడదని ప్రతి మనిషి కట్టుకున్న ఇల్లు గురించి తెలుసుకొని తాను అనుకున్న పరిశుద్ధంగా, తాను అనుకున్నట్లుగా మంచిగా తన గృహాన్ని నిలబెడతాడు. దేవుడి స్తోత్రం. ప్రేమైన దైవజనమా, మరి దేవుడి మందిరం ఎలా తెలుసుకుంటున్నావా? నీవు కట్టుకున్న ఇల్లులో చెడు ఉండకూడదని తెలుసుకున్న నీవు దేవుడి సన్నిధులు పవిత్రమైనదని, ఆ సన్నిధిలో సర్వాధికారి ఉన్నాడని, దేవుడి మందిరంలో నా ఆలోచన కరెక్ట్గా ఉండాలి, నా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, దేవుడిన స్థలములో నా మనస్సు కరెక్ట్గా ఉండాలి, దేవుడికి అనుకూలమైన నడక నా సన్నిధిలో ఉండాలని ఆలోచించేవారు చాలా తక్కువ మంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో దేవుడు వాక్యం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం, 2:27 వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు లేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఉన్నాడని. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడి సన్నిధిలో ఎవరున్నారంట? ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఒక స్కూల్కి వెళుతున్న విద్యార్థుల జీవితం గమనిస్తూ ఉంటే ఆ స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భయం ఉంటుంది. ఎవరు భయం అంటే స్కూల్లో టీచర్ గారు ఉన్నారు. ఆ కలర్ చేస్తావా, తింగరాసలు ఎత్తావా, నచ్చిన పనిలో ఉంటావా, స్కూల్లో ఎలా ఉండాలో తెలుసుకొని టీచర్కి అనుకూలంగా మార్చుకొని అక్కడ వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకుండా అది స్కూల్ అని గుర్తించి దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక కాలేజీకి వెళుతున్న స్టూడెంట్ జీవితం గమనిస్తూ ఉంటే కాలేజీ లెక్చర్ గమనించి ఈ లెక్చర్ ఉన్నాడు, మనం స్టూడెంట్గా వెళ్ళాం కనుక కాలేజీకి అనుకూలంగా లెక్చర్ భయం కలిగిన వారుగా కాలేజీలో వారి జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఎవరుంటారంట? దేవుడు. మార్చుకుంటున్నావు జీవితాన్ని? దేవుడి మందిరంలో ఉన్న లోకాశతో పరిగెడుతున్నావా? దేవుడి మందిరంలో ఉండి మనసు ప్రభు పెట్టకుండా సొంతకాగా పరిగెడుతున్నావా? దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, దేవుడి సన్నిధిలో ఉంటారంట దేవుడు. దేవుడి స్తోత్రం. నీ ఇంటిలో చెడు ఉండకూడదని కోరుకునే నీవు దేవుడి సన్నిధి ఎలా ఉంటున్నావు? నీ ఇంటిలో కప్పుగా మార్చుకునే నీవు మంత్రులు ఎలా మారుస్తున్నావు? దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడని ఒక పవిత్రమైన భయాన్ని కలిగి ఉండి ఉన్న 3 గంటలు కూడా మనసు ప్రభు పెట్టలేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడి మందిరంలో ఉన్న లోకం కోసం పరుగులాట, దేవుడి సన్నిధిలో ఉన్న లోకం కోసం పరుగులాట. ఉన్న 3 గంటలు కూడా పేరుకు మందిరంలో ఉంటాం కానీ మన మైండ్ ఏదో ఆలోచిస్తుంది, మన దేవుని కోసం పరిగెడతాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను విశ్రాంతిగా ప్రభువై ఉన్నాను. ఆ భయాన్ని కలిగి ఉన్న 3 గంటలు కూడా లోక చెత్త విడిచిపెట్టి దేవుడు ఉన్నాడు భయం కలిగి మనసుతో ప్రభుతో ఉంటే యేసు నామములో దీవించబడతాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఎలా ఉండాలో ప్రతి మనిషికి తెలుసు. పెళ్లికి వెళ్ళినప్పుడు ఏ మనిషి ఏడుతూ వెళ్ళడం సంతోషంగా వెళ్ళడం తెలుస్తుంది. చావుకి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళడం
బాధతో వెళ్తూ ఉంటావు. పెళ్లిలో నువ్వు ఏడ్చేవాడిగా ఉండవు, చావులో నవ్వేవాడిగా ఉండవు. నువ్వు తెలుసుకొని నవ్వుతున్నప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఏడ్చేవాడు ఉంటావు. మరి దేవుడి మంది ఎలా ఉంటున్నావు? ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నావు? మందిరం ఎలా కూర్చుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు మాట్లాడుతున్న మందిరంలో మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటుందా? దేవుడి సన్నిధిలో ఉన్న నీ జీవితం ఆలోచించుకుంటూ ఆశ పరిగెడుతున్నావా? దేవుడి వాక్యం అంటుంది, ప్రభు సన్నిధిలో భయపడాలా, దేవుడు మందిరంలో భయపడాలా. ఒక దేవుడు ఉన్నాడని, నన్ను చూస్తున్నాడని, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నా మనసు దేవుడికి ఇవ్వాలి, నా ఆలోచన దేవుడికి ఇవ్వాలి, నా నడక దేవుడికి ఇవ్వాలి. ఉన్న 3 గంటలు కూడా నా తండ్రితో గడపాలని ఆశ కలిగిన వారిగా ఒక పద్ధతిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని నేను దీవిస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో నా ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకునే మనుషులు కనబడుతున్నారు, కానీ దేవుడు మందిరములు ఎలా ఉండాలని తెలుసుకొని నడిచే కుటుంబాలు కనబడతారు. దేవుడి మందిరంలో ఉన్న లోకపరమైన ఆశలతోనే పరిగెడుతున్నా, దేవుడి సన్నిధిలో ఉన్న లోకపరమైన కార్యం కోసం పరిగెడుతున్నా. ఉన్న 3 గంటలు కూడా తండ్రులు గడపలేని ఎంతో మంది భక్తులు ఉన్నారు. పేరుకి మాత్రం రాత్రి బొమ్మల్లాగా మందిరంలో కూర్చుంటాం, కానీ మన మైండ్ అంతా కూడా మన కార్యం కొరకు, మన ఆశ కొరకు పరిగెత్తే ఆలోచనతో ఎలా బాగుపరచాలి. సినిమా థియేటర్లో కూర్చుంటే మనసు ఎక్కడ పెడుతున్నారు? 3 గంటలు థియేటర్ పెడతారు. మొగలాగలో కూర్చుంటే ఎక్కడ పెడుతున్నా? వేరే ఆలోచనకు ఉందా? టీవీ మీద పెడుతున్నా. మరి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనసు ఎక్కడ పెడుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేన్ని జరిగించడానికి పరిగెడుతున్నావు? దేవుడు మందిరంలో ఉన్నప్పుడు విశ్రాంతినము ప్రభువు రాసే ఉన్నాడు కనుక, దేవుడు మందిరంలో ఉన్నప్పుడు ఉన్న 3 గంటలు కూడా నువ్వు ప్రభువు మీద మనసు పెట్టాలి, దేవుడి మీద మనసు పెట్టాలి. నా తండ్రి ఇంటికి వచ్చాను, నా తండ్రి ఒళ్ళోకి వచ్చాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రి వాడి గుండెల్లో పెట్టుకోవాలని మనసంతా మందిరంలో పెట్టి కూర్చుంటే ప్రభుని దీవించడా? నువ్వు చేసే పనులు ప్రభు ఆస్వాదించడా? దేవుడు మందిరంలో ఉన్న నీకోసం పరిగెత్తే ఆలోచన కలిగి ఉంటే, ప్రవర్తన చెరుపుకొని ఉంటే, దేవుడు మందిరంలో ఉండి నీ అలవాట్లు చేంజ్ వచ్చేలాగా ఉంటే, పేరుకి మాత్రం మందిరంలో కూర్చొని నీ పనుల కోసం పరిగెత్తే ఆలోచన కలిగి ఉంటే, ప్రభు అంటాడు, నా సన్నిధిలో కొట్టివేస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా తాను కట్టుకున్న ఇల్లు ఒక పేకాడు కప్పుగా మార్చడం, చెడు కోసం వాడే వ్యక్తులుగా ఉండరు. చెడు ఉండాలని కోరుకోరు, చెత్త ఉండాలని కోరుకోరు. నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటావు, ప్రవర్తన జాగ్రత్త పడతావు. ఇంట్లో మరి దేవుడి మందిరములో, దేవుడి సన్నిధిలో దేవుడు లేడా? ప్రభు వాక్యం అంటుంది, ఈ ప్రభు ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడంట. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంట? అనుకూలంగా జీవితాన్ని మార్చుకో. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 21:12 21:12 చదవండి. యేసు దేవాలయము ప్రవేశించి క్రయ విక్రయములు చెయ్యవారందరిని వెళ్ళగొట్టి రోగలు మార్చువారిని, బల్లలను గువ్వలమ్ము వారిని పడదోసి నా మందిరం ప్రార్థన అనబడదు ఉన్నదని, అయితే మీరు దాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో వ్యాపారం, దేవుడి సన్నిధిలో క్రయవిక్రయం, దేవుడి సన్నిధిలో రోకల మార్పిడి చేస్తున్న వాడు అన్నాడు, నా మందిరం ప్రార్థన మీద తెలియదు నీకు? దేవుడి సన్నిధిలో ఉండి కూడా వ్యాపారం చేస్తున్నావా? దేవుడి సన్నిధిలో ఉండి వేషధారణగా ఉన్నావా? పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఉండి దేవుడిని మనసెరిగిన వారిగా మారి దేవుడు తినక సమయం అంతా కూడా వ్యాపారం చేయడానికి మందిరం కూర్చున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నా మందిరాన్ని విరిద్దన దొంగల గృహగా మారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కట్టుకున్న ఇల్లు ఎవడైనా పాడు చేస్తా అంటో వాళ్ళు బయటికి గెట్టేస్తావు. శుభ్రంగా ఉన్న నీ ఇల్లు ఎవరైనా వచ్చి చెడుగా మారుతూ ఉంటే పేగడానికి గెట్టేస్తావు. పవిత్రమైన దేవుడి మందిరాన్ని
దొంగల గృహంగా మార్చేవారిగా, క్రయ విక్రయాలు చేసేవారిగా ఎవరు నీకు అధికారం ఇచ్చాడు? దేవుని మందిరం దేనికి వాడుతున్నావు? దేనికి వాడాలి? ఆనాడు యేసుకు బతికున్న కాలంలో యెరూషలేము దేవాలయంలో, తండ్రుల నిలయంలో వారు వ్యాపారం చేయించుంటే, మేకలు గొర్రెలు అమ్ముతూ ఉంటే, వ్యాపారం కలిగిన వారికి ఉంటే ప్రభు అన్నాడు, ఎవరిలో మీరు? ఆయన ఉన్న స్థలము జనులకు ఆలయం. కన్నీళ్ళతో వచ్చేవారికి, బాధతో వచ్చేవారికి, రోగాలతో వచ్చేవారికి, అప్పులతో వచ్చేవారికి దీవించే స్థలంలో వ్యాపారం చేస్తారా? వారి చేతుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తొలగించుకొని కొరడాలతో కొట్టి యేసయ్య వాళ్ళు బయటికి ఎచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లికి వెళ్తే ఎలా ఉండాలో నేర్చుకోదా? నీవు దేవుడి మీద నేర్చుకోవా? ఒక చావుకి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళవే, ఒక పెళ్లికి వెళ్తుంటే సంతోషంతో వెళ్ళారు మారుతావే. దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడని, సర్వాధికారి ఉన్నాడని, దేవుడి మందిరంలో నేను కరెక్ట్ గా ఉండాలని, దేవుడితో ఉన్న 3 గంటలు కూడా నా తండ్రికి మనస్సు ఇవ్వాలని, దేవుడి మాట వినాలని ఒక భయాన్ని కలిగిన వ్యక్తిగా ఈ మందిరంలో ఉంటే దేవుడిని కొలువు చేస్తాడా? దేవుడిని దీవించలేడా? దేవుడి మందిరంలో ఉన్న నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు, నీ మాట తీరు, నీ ఆలోచనలు, నీ తలంపులు పేరుకు దేవుడితో మందిరంలో ఉన్న ఒక రాతి బొమ్మగా మారి లోకపరమైన ఆలోచనలు, లోకపరమైన పనుల్లో పరిగెత్తే వారికి ఈ మందిరంలో కూర్చుంటే దేవుడు అంటున్నాడు, గెట్ అవుట్. నా సన్నిధిలో కొట్టుకున్నటువంటి వారిని ఏ ఇంటిలో కూడా చెత్త ఉంటే దాచుకోరండి, మురుగు ఉంటే దాచుకోరండి. చెత్త బయటకు పోయే వరకు నిద్రపోరు. దేవుడు తండ్రి ఉన్నాడు. చెత్త వంటి ఆలోచన కలిగిన వారందరూ కూడా ప్రబట్టున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడి మందిరాన్ని వ్యాపార నిలయముగా మార్చిన ప్రతి ఒక్కరికి ప్రభు చెప్తున్న మాట, వెళ్ళిపోతారు. దేవుడితో గడపలేని జీవితాలు, భక్తి జీవితాలైనా ఒక సినిమా థియేటర్లో కూర్చుంటే ఎవరు ఆలోచిస్తావా? ఎవరిని పట్టించుకుంటావా? 3 గంటల సేపు సినిమా థియేటర్ కూర్చొని బొమ్మలు చూపుతూనే ఉంటాం. పెట్టు మనసునే పెట్టు, సేపు పెట్టలేదా? సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నువ్వు పక్క వారి గురించి ఆలోచన చేయలేదు, నీ సొంత పనుల గురించి ఆలోచన చేయలేదు. కానీ ఉన్న 3 గంటలు కూడా ఆ డైలాగులు, సినిమా శిఖరాల మీద దృష్టి పెట్టి 3 గంటలు ప్రశాంత గడుపు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడి మందులో కూర్చుంటే లోకం కోసం ఆలోచన, దేవుడి మందిరంలో ఉండి లోక వ్యాపారాలు, దేవుడి మందిరంలో ఉండి లోక కార్యక్రమాలు, వేషాలు నటించే జీవితాలు. ప్రభు అంటున్నాడు, నా మందిరం ప్రార్థన తెలియదా? మీరందరూ దొంగల గృహగదన మార్చారు. దేవుడి స్తోత్రం. కనికరించే దేవుడు కోపుష్టుడిగా మారితే లేచిపోతాం. నీ ఇల్లు పాడు చేసే మనుషులు ఉంటే ఉంచుకోగానే వారు బయట గింట వరకు దొరపో. పవిత్రమైన దేవుడి ఆలయాన్ని గుర్తించవా? నీ ఇంటిని గుర్తిస్తున్నాం, సందర్భాన్ని బట్టి శుభకార్యాలు మారుతున్నాం, చావు కవుల్లో మారుతున్నాం, పుష్పత కార్యంగా మారుతున్నాం. సందర్భాన్ని బట్టి ప్రవర్తన మార్చుకొని వాటికి అనుగుణంగా జీవించే మనుషులు దేవుడి మందిరంలో ఎలా ఉందో అర్థం కాక దేవుడి మందిరంలో ఉండి కూడా వారి కార్యక్రమాల కోసం పరిగెత్తే జీవితాలు బాగుపడవు. దేవుడి చేత వారు మేలు చూడలేదు. ఏ దినమైతే దేవుడి మందిరం పవిత్రమైందని, దేవుడి సన్నిధిలో సర్వాధికారి ఉన్నాడని, ఈరోజు ప్రభువు రోజని, దేవుడి మందిరంలో ఉన్న 3 గంటలు నా మనసారా దేవుడిని ఆరాధించాలని, వేరే దృష్టి నాకు ఉండకూడదని దేవుడిలో ఒడిలోకి వచ్చి ఆయన మాటలు విని ఆయన ఆరాధించి వెళ్ళిపోతూ ఉంటే లోకముల కొదువు నీకుంటుందా? పిగిలి నీకుంటుందా? సమృద్ధి చేత దేవుడు మీ బ్రతుకులు నింపుతాడు. దేవుడు స్తోత్రం. పేరుకు మాత్రమే ఉన్నావు, మనసంతా పరుగులంట. పేరుకు మాత్రమే ఉన్నావు, మనసంతా పరుగులంట. దేవుడు ఉన్న స్థలములలో దేవుడే మనసు ఇవ్వకపోతే, దేవుడు ఉన్న స్థలములలో
మందిరం దొంగల గృహగా మార్చను. కన్నీళ్ళతో వచ్చి వారికి ఓ రాజా నిలయం, చావు బతుకుల్లో వచ్చి వారికి ఆదరించే నిలయం. ఎండిపోయిన జీవితాలను చిగురింపజేసే ఆలయం. ఎండిపోయిన జీవితాలను చిగురింపజేసే ఆలయం. అదే దేవుడి మందిరం, అదే దేవుడి నిలయం, అదే దేవుడి మందిరం, అదే దేవుడి నిలయం. హల్లెలూయా. ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత తెంగర అసలు ఎక్కడ చెప్పు చదువుపైకి ఎత్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీకి అనుకూలంగా బతుకు మార్చుకుంటాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్ గురించి ఆలోచిస్తావు తప్ప స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా బచ్చాలు గురి ఆలోచిస్తావా? మరి మందిరికి వచ్చిన దేవాలు చెప్తున్నావు. దేవుడు మందిరికి వచ్చిన తర్వాత నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ యువర్ ప్రవర్తన. ఈరోజు దేవుడు మందిరంలో ఉండి 3 గంటలు తండ్రితో గడపలేరా? ఈ 3 గంటలు కూడా నీ ఆశ పరుగులంటేనా? ఎలా బాగుపడుతుంది దేవుడు? నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు పాడైపోవాలి. నీ ఇల్లు వ్యాపారంగా మారకూడదు, దేవుడి ఇల్లు మనకి వ్యాపారంగా మారిపోవాలి. లేచిపోతాం అంతే. ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకున్న మనుషులు దేవుడు నేర్చుకుని మర్చిపోయారు. పెళ్ళిళ్ళలో ఏడుతూనే ఉండవు, తెలుసుకుంటాం అమ్మోకి ఏడవకూడదు. చావులో నవ్వుతూ ఉండవు, అమ్మోకి నవ్వకూడదు. అక్కడ తెలుసుకున్నావు, ఇక్కడ తెలుసుకున్నా కానీ దేవుడి సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆయన స్థానం దేవుడి స్థానం. అక్కడ నా ప్రవర్తన బాగుండాలి, నా మనసు దేవుడు పరిశీలించేస్తాడు, నా నడక మడక అన్ని దేవుడు చూస్తున్నాడు. ఉన్న 3 గంటలు కూడా తండ్రికి అనుకూలం అనుకుంటే నీ బతుకును బంగారంగా దేవుడు మారుతాడు. దేవుడు స్తోత్రం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. పగల 3 గంటల సమయంలో ప్రార్థనా కాలములో పేతురు యోహాను దేవాలయం కూర్చుండగా పుట్టినది మొదలుకొని పుట్టినవాడు మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని అడుగుటకు ప్రతి దినము వారిని శృంగారము దేవాలయం వద్దకు. చాలు దేవుడు స్తోత్రం. ఈ పుట్టుకతో కుంటువాడు కూడా మనసంతా మందిరకు ఏం చేద్దామని ఎక్కడికి వస్తున్నాడు? పుట్టుకతోనే కుంటువాడిగా ఉంటే దేవుడి సన్నిధిలో దేవుడు ఉండడం భయపడికి లేదు, కుంటోడికి లేదు, వచ్చినోడికి లేదు. అనుకుంటున్నాడు దేవుడు ఆలయములో ఒక వ్యాపారం చేద్దాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ కుంటువాడు మనసులో ఉన్న కోరిక, నా కుంటుతో అడ్డు పెట్టుకొని దేవుడు గుడిమెట్ల ముందు కూర్చొని నీ డబ్బు సంపాదించాలని ఆడుకుంటున్నాడు. వాడు మోసుకొచ్చిన ఆలోచన, వాడు పలుకుతున్న మాట వీటిని ఇక్కడ పెడితే, ఇక్కడ వ్యాపారం చేస్తే వీటి మనం ఏమవుతుంది? లాభం. దేవుడు వద్దకు వాళ్ళు వస్తున్నారు కానీ దేవుడికి వస్తున్నారు. అట్లా దేవుడి సన్నిధిలోకి దేవుడు ఉంటాడని, నా కుంటి జీవితం మారుస్తాడని, నా బతుకు తెల్లారుతుందని భయముతో రావలసిన వారు దేవుడు మందిరంలో వారు కూర్చోబెట్టి ప్రేమకు దేవుడి మందిరంలో ఉన్నారు కానీ వారి మనసు దేవుడి మీద లేదు, తలంపు దేవుడి మీద లేదు అనుకుంటున్నారు. దేవుడి సన్నిధిలో వ్యాపారం
చెయ్యాలా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ప్రతి దినము వారు వెళ్తున్నారు, కానీ వారి మనసు దేవుడి మీద లేదు. దేవుడి సన్నిధిలో ప్రతి వారు వెళ్తున్నారు, మనసు ఆయన మీద లేదు. వారి పేరుకు దేవుడి మందులో కూర్చున్నారు, కానీ వారి మనసు వెతుకుతుంది వ్యాపారం చెయ్యాలా, డబ్బు సంపాదించాలి. దేవుడి స్తోత్రం. ఎక్కడి ఆలోచన? ఒక పవిత్రమైన దేవుడి సన్నిధిలో, సర్వాధికారి ఉన్న సన్నిధిలో, నేను చూస్తున్న దేవుడి సన్నిధిలో, నేను క్షమించాలి దీవించాలి అనుకున్న దేవుడి సన్నిధిలో అనుకుంటూ ఉన్నారు వ్యాపారం చేయాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారి జీవిత కాలం అంతా వాడు కుంటువాడు మిగిలిపోయాడు. ఆస్వాదించే దేవుడు ఆలయానికి వచ్చిన, దీవించే ప్రభు వద్దకు వచ్చిన, బతుకును మార్చే తండ్రి వద్దకు వచ్చిన, బతుకు మార్పు కోరుకోలేదు, స్వస్థత కోరుకోలేదు, కానీ ప్రతి దినం మందిరికి వస్తున్నాడు వ్యాపారం నిలుపు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాలు కూడా ఒక పవిత్రమైన దేవుడి మందిరములో సర్వాధికారి తండ్రి ఉన్నాడు. ఆయన వద్దకు వెళితే మా బతుకు బాగుపడుతుంది, మా జీవితాలు మార్చబడతాయి, మా రోగాలు కొట్టివేయబడతాయి, నా కుటుంబం కట్టబడి వచ్చిన భక్తులు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. దేవుడి యొక్క ఆలయాన్ని ఒక చెడు ఆలోచనతో, చెడు తత్వంతో, వ్యాపార ఆలోచనతో పరిగెత్తే వారు నిలిచిపో. దేవుడి స్తోత్రం. అటువంటి వారితో ప్రభు చెప్తున్న మాట, నా ఆలయాన్ని పాడు చేయకండి. ఎందుకో తెలుసా? ఇక్కడ నేనున్నాను. కొట్టు. దేవుడి స్తోత్రం. నన్ను గుర్తించి, నాకు భయపడి, నాకు లోబడి, నాకు మనసప్పు చెప్పి నన్ను కోరుకున్న వారు ధన్యులు. వారు పేదరికలో ఉండక గొప్పవారిగా మారును. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, దేవుడి సన్నిధిలో తండ్రి ఉన్న భయం నీకుంటే ఈ లోకపరమైన ఆశక నీకు కలగదు. ఉన్న 3 గంటలు అనుకుంటావు, నా దేవుడు సంతోషపడుకుంటావు, దేవుడికి మనసప్పు చెప్తావు, దేవుడు మాటలు చూపు పెడతావు, నీ చేతులతో, నీ నోటుతో దేవుళ్ళు కష్టపడతావు, తప్పట్లు కొడతావు, దేవుడిని ఆరాధిస్తూ ఉంటావు. ఆ 3 గంటలు కూడా దేవుడితో గడుపుతూ ఉంటే 3 గంటలు గడిపి ఆ కాలం 300 సంవత్సరాలు దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా మీటింగ్ లో కూర్చుంటే 10 గంటలైనా మనసు పెట్టే మనము దేవుడి సన్నిధిలో ఆ మనసు మనకు లేదు. ఒక మీటింగ్ లో కూర్చుంటే ఏమి చెప్పుతారని చెప్పి ఆలోచించి కళ్ళు చెవులు అన్ని దానిని పెట్టి వినే మనసు అందులో ప్రభు ఉందా నీకు? బతుకులు మంచి దేవుడికి ఉన్న ఆలోచించావా? వాళ్ళు ప్రతి రోజు కూడా మందిరికి వస్తారు, కానీ వ్యాపార కొరకే వస్తున్నారు. బాగుపడే ఆలోచన లేదు. ఈ దేవుడు గొప్పోడు, సర్వాధికారి, శక్తివంతుడు, దయ కలిగిన వాడు, సమస్త దీవించేవాడు, పేదరికాలు కొట్టివేసేవాడు, అటువంటి తండ్రి మందిరంలో ఉన్నాడు అని ఆలోచించవచ్చే వ్యక్తులుగా ఉంటే వాడు గుంటూ వాడు చచ్చిపోయి ఉండేవాడా? అందరిలా నడుచుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం ఉంటుంది, ప్రతి మనిషి కూడా తన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. నేను కట్టుకున్న ఇంటిలో ఒక పేకాట గబ్బుగా మారమనుకుంటాం. ఒకవేళ నీ కొడుకులకి స్నేహితులు తాగుబోతులు ఉండి అందరు తీసుకొస్తూ ఉండి అంటారే దరిద్రుడా, ఆ చెడు మరి ఎందుకంటావు? దేవుడి స్తోత్రం. చెడిపోయిన స్నేహితులు కలిగి ఉంటే నీ ఇంట్లో పెట్టుకుంటావా? వాడుతో అంటావు, ఇంకోసారి తీసుకొచ్చావు నీకు ఇంటంత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాడితో గద్దిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, దినాన్న నా పరిశుద్ధమైన మందిరములో చెడు కార్యములు చోటు లేదు. ఈ మందిరములో కూర్చున్న వారు లోక వ్యాపారం చేసే అవకాశం పెట్టద్దు. అలా పెట్టిన వారి స్థానం ఇక్కడ కొట్టివేయబడుతుంది. దేవుడి వారికి దూరంగా మార్చబడతారు. దేవుడి సహాయం ఆగిపోతుంది. దేవుడి దృష్టిలో కొట్టివేయబడతావు. దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఏ సహాయం నీకు అందదు. దేవుడి మాట కరువైపోతుంది. దేవుడి స్థానం కోల్పోతావు. ఇక జీవితకాలం అది ఏడ్చేవారిగా మారిపోతావు. ఏ దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని ఆ సమయం వాడే వ్యక్తి కాకుండా దేవుడికి ఇచ్చిన సమయంలో దేవుడికి ఇచ్చి
ఆయన గణపరిచిన వ్యక్తులు మారుతూ ఉంటే అద్భుతమైన ఆశీర్వాదం మన జీవితంలో చూస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విన్నవాడిగా ఉంటే చాలదు, చేసేవాడిగా మారాలి. విన్నవాడిగా ఉంటే చాలదు, చేసేవాడిగా మారాలి. దేవుడు చెప్పిందే విన్నాను, చేసిన వాడిగా మార్చుకుంటే. దేవుడు చెప్పిందే విన్నవాడను, చేసేవాడిగా మార్చుకుంటే. నోటికి ఆహారం, ఒంటికి వస్త్రము, హృదయంలో నెమ్మదిగా దేవుడిస్తాడు. నోటికి ఆహారం, ఒంటికి వస్త్రము, హృదయంలో నెమ్మదిని దేవుడిస్తాడు. కోరుకున్న వాణ్ణి తీర్చే తండ్రిగా అండగా నీకు తోడుకు వస్తాడు. కోరుకున్న వాణ్ణి తీర్చే తండ్రిగా అండగా నీకు దేవుడు వస్తాడు. అందరంత ఎత్తులో కూర్చోబెడతాడు, వేలాది మందికి దీవెనగా. అందరంత ఎత్తులో కూర్చోబెడతాడు, వేలాది మందికి దీవెనగా. నీతోనే ఆగాను ఆ దీవెన, 1000 తరాలు ఇస్తాడు దీవెన. నీతోనే ఆగదు ఆ దీవెన, 1000 తరాలు ఇస్తాడు దీవెన. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయను గాక. కొట్టతప్పుడు హల్లెలూయా. మందిరములో ఆనందించే చాలా తక్కువ మంది అండి. దావీదు అంటాడు, నీ చిరకాలము యెహోవా మందిరములో నేను ఆనందించును గాక. తండ్రితో గడపడం ఆనందం ఎవరికి? దావీదుకి. ఒక్క దావీదు దేవుడు మందిరములో ఆనందించేవాడిగా మారితే వారు కొడుకు అడుగు తిన్నారా? 1000 తరాల వరకు వారి జీవితాన్ని రాజులుగా మార్చి ప్రభావం చెప్పారు. దేవుడు మందిరములో ఉన్నంత సేపు దావీదు పిడికుడి గుండెల్లో ఒక ఆనందం. దేవుడితో గడపడం అంటే ఒక ఉల్లాసం. దేవుడి మందిరంలో ఉన్నాడంటే ఇక లోకమంతా మర్చిపోతాడు. ఉన్న 5-3 గంటల పాటు దేవుడితో గడుపుతూ ఉంటాడు. కూడా అయ్యా, నా జీవిత కాలం అంతా నీ మందిరములో నాకు ఏమనంట సంతోషం. దేవుడి స్తోత్రం. అందుకే దావీదు జీవితంలో తరతరాలు దేవుడు దీవించి రాజులుగా మార్చుకొని, నీలో ఏ ఒక్కడు కొడుకు కూడా నీ రాజునిగా చేయకుండా ఉండండిరా. నీ కొడుకు ఇప్పుడు ప్రతి బిడ్డలు కూడా ఏం చేస్తాడంటే యోధా గోధ రాజుగా నిలబడ. దేవుడి స్తోత్రం. దావీదు ఒక్కరు బట్టి 1000 తరాల వరకు వారి జీవితంలో ఉన్న వారసత్వానికి దేవుడి పేదరికంలో ఉంచిన దరిద్రలో ఉంచినది. కానీ రాజులు కూడా స్థానం రాజును కూర్చోబెట్టి వద్దా నీకు? నీ కొడుకు రాజుగా మారొద్దా? నీ కూతురు రాజుగా మారొద్దా? చెప్పండి ఒకసారి. దేవుడి మందిరంలో ఆనందించే మనసు మనకుండా ఉన్న 3 గంటలు ఎక్కడ సింగపూర్కి ఆనందం కాదు, అది నేలే. అమెరికా ఆనందం అది నేలే. సింగపూర్ జీవితం మార్చదా? దేవుడు మందిరం ఆనందిస్తే ఆయన మారుతాడు నీ బతుకంతా. దేవుడి స్తోత్రం. చిరకాలం యెహోవా మందిరం నాకు ఆశ కలుగుతుందయ్యా, కృపాశాము నా వెంట వచ్చుచున్నవి. వా దేవుడు మందిరములో ఉంటే పలుకుతున్న మాట కృపాశామములో. నీ కుటుంబంలో ఆశీర్వాదము, నీ జీవితంలో ఆశీర్వాదము, నీ తరతరాల ఆశీర్వాదము, కృపతో శ్యామములో జీవిత కాలం అంతా నాకు వస్తున్నాయి. ప్రభు ఎక్కడ నేను మందిరములో ఆనందిస్తున్నాను. దేవుడు మందిరములో దావీదు ఆనందిస్తూ ఉంటే, దేవుడు మందిరములో సంతోషిస్తూ ఉంటే, మనతో అడుగు పెట్టగానే ఉల్లాసవంతుడిగా మారిపోతూ ఉంటే, ఆ ఉన్న 3 గంటలు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటే,
ఆయన మాటలు వింటూ ఉంటే, మనస్సుతో దేవుడు ధ్యానం చేస్తుంటే, తప్పట్లు కొడుతూ ఉంటే ప్రభు పలుకుతున్న మాట, జీవిత కాలం నీ కృపా శ్యామములు నా జీవితం వెంట వస్తున్నాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్యూ కట్టి ఆశలన్నీ కూడా దావీదు రకాల కృపా శాపాలన్నీ కూడా దావీదు వద్దనుకున్న వెంటబడుతుంది. ఏంటంటే శాపాలు కాదు, కన్నీరు కాదు, కృపా శాపము, మేలు, ఆశీర్వాదము, దీవెనలు దావీదు రావడానికి ఏంటంటే వెంటాడుతున్నాయి. నా బతుకులో దీవులు రావాలి, వెంటాడుతుంది. ఆశీర్వాదం రావాలి, వెంటాడు. ఎందుకంటే నేను దేవుడి మన చిరకాలం ఉండాలని కోరుకున్నాను, సన్నిధిలో ఆనందిస్తున్నాను, సమయం దేవుడికి ఇచ్చాను, దేవుడి మందిరంలో ఉన్నప్పుడు నేను పవిత్రంగా భావించాను, తండ్రి ముందు భయంతో ఉన్నాను. ఉన్న 4-5 గంటలు కూడా తండ్రితో గడపల ఆశతో వచ్చాను కనుక నిరంతర కృపా శ్యామములు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. మరి ఎనకలు ఏం వెంటాడుతున్నాయి బాబు? ఏం వెంటాడుతుందా? కృపాశ్రమం వెంటాడుతుందా? ఆశీర్వాదం వెంటాడుతుందా? దేవుని వెంటాడుతుంది. తెలుసా, మనం అందరం కూర్చుంటాం కానీ మన ఆలోచనలు మనవే, మన తలంపులు మనవే, మన వ్యాపారం మనదే, మన కీర్తులు మనమే. దేవుడి స్తోత్రం. కానీ దావీదు దేవుడి మందులో కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోయేవాడు, తండ్రితో గడిపేవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మందిరములు ఎలా ఉండాలో నేర్చుకునే భక్తుడిగా మారకపోతే ఎన్ని వారాల మందిరంలోకి వచ్చినా నిన్ను బట్టి దేవుడికి దుఃఖమే తప్ప సంతోషం లేదు. ఎన్ని వేలు తెత్త లాభమేంట్రా తాగుబోతులను తీసుకొస్తే ఇంటికి, ఈ దరిద్రం నాకు ఎందుకు రాక తల్లిగా తండ్రిగా. దేవుడి మందిరములో ఎలా ఉండాలో నేర్చుకునేవారుగా ఉండాలి. దేవుడి మందిరాన్ని దొంగలుగా మార్చకూడదు. దేవుడి మందిరంలో యాలకుల పని చేయదు. దేవుడి మందిరంలో సరస్వతులు పనిచేయవు. దేవుడి మందిరంలో వనకల ఒక రాజకీయ సభ పెడితే దగ్గర కూర్చుంటే ఉనుకుతూ ఉంటావు. ఆ చదవగానే ఎవడు గోల వాడితే ఈ వాక్యం అయిన తర్వాత, మందిరం అయిపోయిన తర్వాత మళ్ళీ లోకవర్ష అయిపోతున్నావా? పవిత్రమైన జీవితం మందిరంలో ఉన్న నీకు నోటి మాట కుమ్మం దాటిన తర్వాత కూడా సరస్వతులు పనిచేయవు, జోకులు పనిచేయవు. ఒక పవిత్రమైన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు జోకులు వేసుకుంటున్నావా? జోకులు ఎత్తగా ఉండు. వేషధారణ కలిగి ఉండొద్దు. మనం దేవుడు అంటున్నాడు, ఎలా గడుపుతున్నాం దేవుడి మందిరంలో? నీ మనస్సు ఏం కోరుతుంది? దేవుడి మందిరంలో ఉన్న నీవు దేని గురించి సంచరిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏది జరగని ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు నీకు ఇవ్వకపోతే ఎన్ని కుప్పుగితలేసినా నీకు రాదు. దేవుడి వాక్యం ఉంటుంది ఇక్కడ, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకొని ఉన్న 2-3 గంటలు కూడా దేవుడితో గడుపు మారితే ఎంత ఆనందం. దేవుడి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, ఒక ఎవరు ఉన్నారు రాజకీయ ఎప్పుడు దిగితేప ఎమ్మెల్యే ముందు నిల్చుంటే ఏమవుతుంది? భయం. అంతెందుకు దైవసరమా? ఎవరైనా ఒక నార్మల్ డ్రెస్లో వస్తే వాళ్ళని రేటా అంటాం. అది కాంగ్రెస్ తో ఏమంటాం? ఓ కాంగ్రెస్ ఏమవుతాం డ్రెస్ వేసుకుంటే అందరు పోయి దేవుడి పోయి ఈ లోకంలో డ్రెస్ వేసుకునే వాడి ముందు ఉచ్చపోసుకునే మనము, నువ్వు భూమి మీద ఉండాలన్న తీయని అధికారం ఎవరో దేవుడే కదా. అది సన్నిధిలో వచ్చినప్పుడు ఈ భయం ఉందా? ఈ వణుకుందా? కానిస్టేబుల్ కంటే తండ్రి తక్కువడైపోయాడా? కానిస్టేబుల్ కంటే దేవుడు అసమర్థులు అనుకున్నావా? కానిస్టేబుల్ కంటే అధికారులు ఎడుకున్నావా? వాడు మనమిచ్చే అధికారం. ఈయన పుట్టుకతో అధికారి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్న పోలీసు కనబడితే వచ్చపోసుకునే మనము ప్రాణం ఉండా తీయాలన్న అధికారం ఆయన సృష్టికర్త దేవుడు. ఆయన కప్పుల్లో ఉండడు, పప్పుల్లో ఉండడు, సినిమా థియేటర్లో ఉండడు, వ్యాసాల దగ్గర ఉండగానే ఒక పవిత్రమైన స్థలములో ఉంటాడు. యెహోవా ప్రార్థన మందిరములో ఆ నిలబడి ఉన్నాడు. నీ అందరితో పలుకుతున్నాడు. జాగ్రత్త. నీ పేరు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, సరస్వత్తులు మార్చుకో, నటన జీవితం మార్చుకో, సెల్ ఫోన్ కిప్పులు మార్చుకో. లేచిపోతావు.
పవిత్ర దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలని తెలియకపోతే దేవుడిని మందు కొట్టివేస్తాను. చెత్తను ఇంట్లో ఉంచుకోవు, చెడుని ఇంట్లో ఉంచుకోవు. దేవుడికి ఎందుకు చెత్త తీసిపడేస్తాను. దేవుడికి కావాల్సింది గుడ్ పర్సన్, గుడ్ బిహేవియర్. ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారు దేవుడితో ఉండగలరు. ఎవరైతే దేవుడితో ఉంటారో వారు దీవించబడతారు. ఎవరు దీవించబడతారో లోకములో క్రీస్తు సాక్షులుగా వారు కనబడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నా ప్రార్థన మందిరాన్ని దొంగల గృహగా మార్చవద్దు, వేషధారణగా మార్చవద్దు, అల్లరి మార్చవద్దు. జీవితంలో పవిత్రంగా భావించి పవిత్రంగా ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉంటే ప్రభుత్వ వాగ్దానం, నా సన్నిధిలో మనం ఆశీర్వదిస్తాను, నా సన్నిధిలో మనం దీవిస్తాను. కన్నీళ్ళతో ఉంచను, బాధతో ఉంచను, పేదరికంలో ఉంచను, దరిద్రంలో ఉంచను. అన్ని విషయాల్లో దీవించబడతారు, అన్ని విషయాల్లో మేలు చూస్తారు. నా సన్నిధిలో వచ్చిన మీరు గొప్పవారుగా మార్చబడతారు. మీ స్థితిగతులన్నీ మార్చబడతాయి. దేవుడు మీకు తోడు వచ్చేవాడుగా మారిపోతాడు. పంటలో, పాడిలో, కుటుంబములో, బిడ్డల జీవితంలో ఆశీర్వదించబడతాం. రాజులుగా, గొప్పవారిగా దేవుడు మార్చుకుంటాడు. నీ బిడ్డలను తరతరాలు దీవించాడు, మారుతూ ఉంటాడు. నువ్వు ఉన్నంత కాలం ఆశీర్వదిస్తాడు. నీ తరం నీ బిడ్డలకు తోడు దేవుడే ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట ముగించేస్తా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. నీవు దేవుడి మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. దేవుడి స్తోత్రం. ఎవరికైనా దేవుడి మందికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి చదివేకెత్తరు. దేవుడు మందిరకు వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేసి, నేను మందిరంలో కరెక్ట్గా ఉండాలి, నా ఆలోచన కరెక్ట్గా ఉండాలి, అక్కడ దేవుడు ఉన్నాడు ఆలోచించి ప్రార్థించడానికి ఎవరు ఉన్న చదివేకి ఎత్తండి. మీరు అంతకాడ ప్రార్థన చేస్తున్నారు అందుకడ 1 2 ఏం భక్తులు. ఒక పెళ్లికి ముందు ఆలోచనతో ఏ బట్ట కట్టుకోవాలా, ఒక పెళ్లికి వెళ్ళే ముందు చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఏ బట్ట కట్టుకోవాలి, ఏ పౌడర్ వేసుకో గంట ఆలోచించి తయారై వెళ్తాం. ఒక ఎక్కడైనా చావు కోరతలు తెలియటు ఏ బట్టలు వేసుకోకూడదు ఆలోచించి ప్రిపేర్ అయ్యి మనం ఆలోచన చేస్తాం. ఒక శుభకార్యంలో పుష్పతి కార్యక్రమం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తాం. దేవుడి మందిరానికి, దేవుడి మందిరానికి వచ్చిన బిడ్డగా ఆలోచిస్తున్నావా? ఒక గంట మోకరించి, ప్రభా నీ దగ్గరికి వస్తున్నాను అని హృదయాన్ని కడుక్కొని ఆలోచన చేసి ప్రార్థన చేసి, మందిరం పవిత్రమైంది, అక్కడ దేవుడు ఉన్నాడు, నీ ఎలా ఉన్నాను నేర్చుకొని సిద్ధపాటు కలిగి మందిరకు వచ్చావంటే నువ్వెందుకు ఏడ్చే బతుకులు ఉంటావు? దరిద్రం నీకెందుకు వస్తుంది? ప్రతి దానికి కూడా సిద్ధపాటు కలిగి ప్రిపేర్ అయ్యి మైండ్ మార్చుకోవచ్చు. నీవు దీన్ని ఆస్వాదించే తండ్రి వద్దకు వచ్చినప్పుడు శబ్దపాటు లేక అల్లసస్ కలిగిన వారిగా మైండ్ లోపల పెట్టుకొని మెట్ల దాకా లోపలికి వచ్చి కూర్చొని పాటలు పాడుతున్న అదే ఆలోచన, వాక్యమైన అదే ఆలోచన ఎలా బాగుపడుతుంది? సిద్ధపాటు లేని భక్తి జీవితం చర్చల మీద జరగదు. సిద్ధపాటు లేని మందిరికి వచ్చే వారి జీవితాలు బ్రతుకులో బాగుపడడం. ప్రతి దానికి సిద్ధపడే నీవు ఈ ఆదివారం దినాన్న ఒక అధిపతిని కొత్త జ్ఞాపకం చేసుకో. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోక అధిపతి ప్రభు వద్దకు వచ్చి మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? కోర్టులో లాయర్ మంది అంటవా ఏషట శిక్ష. దేవుడి స్తోత్రం. జడ్జి కూర్చుంటాడు అక్కడ, ఇది పంచి పై కడ్డంగా వణుకు పుడతాడు, దొరికిపోతాడు. ఇక్కడ కోర్టులోకి వెళ్ళిన తర్వాత జడ్జి ముందు కాళ్ళు ఎగరేసిన పడిపోరు. అప్పుడు దాకా కోర్టు మెట్ల ముందు ఇటు తల దూకుంటాడు, పంచి పైకి కడతాడు, ఇలాగ అంటాడు. కోర్టుకి వెళ్ళిన ఎందుకని ఒగ్గుతున్నావు? కోర్టు ముందు ఎందుకు ఒగ్గుతున్నావు? తీర్పు చెప్పేవాడు పైన ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జడ్జి ముందు కాళ్ళ దగ్గర వస్తావా?
పంచె పైకి కడతావా, భుజం మీద తుండేస్తావా, వచ్చు పోసేస్తావా? ఒక దేవుడి స్తోత్రం. ఈయన ఎవరో తెలుసా? నీ బతుకి జడ్జిమెంట్ ఇచ్చావు. తప్ప దేవుడి స్తోత్రం. నీ బతుకు జడ్జిమెంట్ అని చేతుల్లో ఉందా? ఒక్క గీత గీసాడా పడిపోతుంది శిక్ష. దేవుడు సన్నిధిలో వచ్చినప్పుడు, చర్చగా ఉన్నప్పుడు హృదయములు అంతరాలు సమస్యలు తగ్గిపడికుందా? లోక తలము విడిచిపెట్టుకున్నావా? ఓ కోర్టులోకి వెళ్ళేటప్పుడు పంచె పై కట్టకూడదని, టవల్ పైన వేయకూడదని, కాళ్ళు ఎగరేయకూడదని, జడ్జు కళ్ళు చూడకూడదని, ఇలా కింద కొండాలని చెప్పితే నేర్చుకున్నావు కదా. మరి 20 సంవత్సరాలు దేవుడి మందిరికి వస్తున్నావు, 10 సంవత్సరాలు దేవుడి మందిరికి వస్తున్నావు, 5 సంవత్సరాలు దేవుడి మందిరికి వస్తున్నావు. ఎలా ఉండాలో నీకు అర్థం కాలేదా? ఎలా ఉండకూడదు నీకు అర్థం కాలేదా? అలా అర్థం కాదు నాకు వద్దనుకుంటే ప్రభు అంటున్నాడు, ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను. ఆ జడ్జినెస్సా నా ఎన్నికలు వారు కొట్టివేస్తాను. నా ఎన్నికలు కొట్టి మనుష్యులమే, వారు నాతో ఉండరు, నేను వారితో ఉండను. నా మాట కొరవైపోతుంది. ఇక నేను ఇలా మౌనమైపోతా. ఇక వారు ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా రాతి బొమ్మగా మందులో కూర్చున్న వ్యక్తులుగా ఉంటే జీవితకాలం మనకి డబ్బులు వేస్ట్, సాధ్యులు వేస్ట్ తప్ప ఆశ్రద రాదు. ఒక పిక్నిక్ వెళ్తే సంతోషంతో వెళ్ళి, పార్కు సంతోషంగా వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అబ్బా శంకలు బుద్ధిగా పరిగెడతాం. తండ్రి వద్దకు వచ్చినప్పుడు దానికంటే గొప్పగా ఆనందించదా నీ బతుకు బంగారంగా దేవుడు మార్చుగాక. కళ్ళ వచ్చుకో, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు ఆలయాన్ని గుర్తించిన అజ్ఞానులుగా ఉండి దేవుడు మందిరంలో ఉన్న వారికి తెలియకుండా కొన్ని క్రియలు చేస్తూ నేను దుఃఖపెట్టే వారి జీవితాలు ఉంటున్నారు తండ్రి. నువ్వు వాక్యం సెలవిస్తావు. దేవుడు ఆలయంలో క్రయ విక్రయాలు చేయించున్న వారిని, ఇది నా ప్రార్థన మనవి తెలియదేంట్రా, దొంగల గృహగా మారుస్తున్నారని గర్తించావు తండ్రి. ఆ కుంటువాడు ప్రతి దినం మందిరికి వస్తున్నాడు, కానీ మనసంతా వ్యాపారం మీదే. కొన్నంత దేవుడు ఉన్నా బాగు చేసే తండ్రి వద్దకు వచ్చిన కన్నులెత్తి దేవుడు చూడలేని మనస్తత్వాలు ఆయన కలిగి ఉన్నాడు. అనేక సంవత్సరాల వాడు ఆ మందిరంలోకి వచ్చిన వాడికి లేదు, తెచ్చిన వాడికి లేక ఎందరో వస్తున్నారు, బాగుపడుతున్నారు, కానీ ఆ కుంటు వారి జీవితం మట్టిగా కుంటుతో చచ్చిపోయాడు. దేవజనమై రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాను. ఈ స్థలంలో నా తండ్రి ఉన్నాడు. ఈ యొక్క స్థలానికి అధిపతి అయినా, దేవాలయమైన అయినా మీ అందరిని ప్రభు చూస్తున్నాడు. నీ ఆలోచన, నీ తలంపు, నడవడిక, ప్రవర్తన, ఏం చేస్తున్నావో ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, దొంగల గృహంగా మార్చొద్దు, వ్యాపార స్థలముగా మార్చొద్దు, సరస్వతులుగా మార్చవద్దు, వేషధారణగా మార్చవద్దు. మీరు ఉన్నారని గుర్తించమండి తండ్రి. ఈరోజు మాకు ఎవరైనటువంటి కోణంలో ఉంటే క్షమించండి. ఈరోజు మాతో పలికే ప్రతి మాట బట్టి మీకు కొంత నిజమే ప్రభా, మేము కట్టుకున్న ఇల్లు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం, చెత్త బయటకు పోవాలని కోరుకుంటాం, మురికి తొలగిపోవాలని కోరుకుంటాం. ప్రతి దినము కూడా 10 మంది వచ్చే నా ఇల్లు అందంగా ఉండాలని వస్తావు చేస్తాం. ప్రభువా, నువ్వు మందిరానికి ఆలయంగా ఉన్నావు తండ్రి. నీ వద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో మాకు తెలియక అజ్ఞానులుగా మార్చబడుతున్నాం తండ్రి. ఈరోజు మాతో పలుకుతున్న మాటలు బట్టి మందిరములో దేవుడు ఉంటాడని, అక్కడ వ్యాపార స్థానం లేదని, క్రయ విక్రయానికి స్థానం లేదని, వేషధానికి స్థానం లేదని, నటనా జీవితం స్థానం లేదని, సరస్వతులకి స్థానం లేదని, ఉన్న గంటల పాటు దేవుళ్ళు ఆనందించాలని, దేవుడితో గడపాలని మాకు నేర్పించిన పాఠం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీకు వచ్చిన వారాన్ని చేతికి అప్పగిస్తున్నాను. మీరే బలపరిచి నడిపించి వాడుకోమని, ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి. సమర్పణ పాటతో ముందుకెళ్దామండి.